పెద్దపల్లి జిల్లా గోదావరికని ఆర్టీసీ డిపో ఎదుట సిఐటియు ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ డిపో ఎదుట నిరసన తెలిపారు. ఆర్టీసీ కార్మికులపై పని భారాన్ని తగ్గించాలని పీఎఫ్ అలాగే ఎస్ఆర్బి ఎస్బిటి ట్రస్ట్లకు కార్మిక సంఘాల భాగస్వామ్యంతో బోర్డు ఆఫ్ ట్రస్ట్ ని ఏర్పాటు చేయాలన్నారు. అలాగే ఆర్టీసీలో ప్రజాతంత్ర హక్కుల పునరుద్ధరించాలని, కార్మికులపై వేధింపులు ఆపాలని, ప్రజల అవసరాల మేరకు బస్సుల సంఖ్యలు పెంచాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారానికి సిఐటియు కృషి చేస్తుందని కుమారస్వామి తెలిపారు. जिंदाबाद 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 सीआईटीयू जिंदाबाद 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 आरटीसी कार्मिक समस्यలు పరిష్కరించేంత వరకు పోరాడాలి పోరాడాలి కల్పించాలి ఆర్టీసీ కార్మికులకు భద్రతను కల్పించాలి కల్పించాలి ఆర్టీసీ కార్మికులకు భద్రతను కల్పించాలి కల్పించాలి ఆర్టీసీ కార్మికులకు భద్రతను కల్పించాలి మేనేజర్ల వేతనం తగ్గించాలి. జిందాబాద్ సిఐటియు జిందాబాద్ 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 సిఐటియు జిందాబాద్ జిందాబాద్ ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించేంత వరకు పోరాడదాం. ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించేంత వరకు నిలుపుకోవాలి. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలుపుకోవాలి. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలుపుకోవాలి. ఎన్నికలు అదనపు బస్సులు పెంచాలి. అదనపు బస్సులు ప్రజలకు అవసరమయ్యే విధంగా అదనపు బస్సులను పని భారాన్ని ఆర్టీసీ కార్మికులపై పని భారాన్ని ఆర్టీసీ కార్మికులపై పని భారాన్ని జిందాబాద్ సిఐటియు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 2019 డిసెంబర్లో కార్మికుల ఆర్టీసీలో పనిచేసేటువంటి కార్మిక సంఘాలపై నియంత్రణ విధించడం జరిగింది. దీన్ని అదునుగా చూసుకొని డిపో మేనేజర్ దగ్గర నుంచి మొదలుకొని పై అధికారుల వరకు ఈ ఆర్టీసీలో పనిచేసేటువంటి కార్మికులపై పని భారాన్ని మోపుతున్నారు. పని వేళలను అదేవిధంగా అనేక రకాలుగా మానసికంగా ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి ఆర్టీసీ డిపోలలో నెలకొని ఉంది. అదేవిధంగా ఈరోజు వీళ్ళు పని వేళలు లేకుండా వారానికి 6 రోజులు పనిచేసినప్పటికి కూడా వాళ్లకు లీవులు ఇవ్వనటువంటి పరిస్థితి ఉంది. వీక్లీ ఆఫ్లు ఇవ్వనటువంటి పరిస్థితి ఉంది. దీంతో పాటుగా మహిళా కార్మికులని చెప్పి చూడకుండా మహిళలను కూడా పని భారాన్ని మోపి ఈరోజు అర్ధరాత్రి కూడా పనులు నిర్వహించేటువంటి విధంగా ఇక్కడ ఉన్నటువంటి ఆర్టీసీ అధికారులు కార్మికులపై అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇట్లాంటి పరిస్థితిని విడనీయడం కోసం గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఆర్టీసీ డిపోలో కార్మిక సంఘాలను పునరుద్ధరిస్తానని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీని 11 నెలలవుతున్న అధికారంలోకి వచ్చి ఇంతవరకు హామీని నిలబెట్టుకున్నటువంటి పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వం దగ్గర కనబడుతున్నటువంటి పరిస్థితి లేదు. అంతేకాకుండా గత ప్రభుత్వం ఏదైతే వెల్ఫేర్ బోర్డులో నియమించినటువంటి ఉందో దాంట్లోనే మళ్ళీ కొత్త వాళ్ళతోని ఆ బోర్డును నియమించాలనేటువంటి ఆలోచనతోని ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. అంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా గత బీఆర్ఎస్ ప్రభుత్వం లాగానే ఈ ఆర్టీసీలో కార్మిక సంఘాలను పునరుద్ధరించేటువంటి ఆలోచన చేయడం లేదనేది చాలా స్పష్టంగా అర్థమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకనే సిఐటిగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు ఎదుర్కొనేటువంటి సమస్యలు పరిష్కరించాలని, అదేవిధంగా ఆర్టీసీలో కార్మిక సంఘాలను పునరుద్ధరణ చేయాలని, ఆర్టీసీ కార్మికులకు గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఆర్టీసీ డిపోల వద్ద ఈరోజు ధర్నా కార్యక్రమాలకు పిలిపించడం జరిగింది. ఇందులో భాగంగా ఈరోజు పెద్దపల్లి జిల్లా గోదావరికని బస్ డిపో ముందు కూడా సిఐటియుగా ఆందోళన కార్యక్రమం ధర్నా నిర్వహించడం జరుగుతుంది. ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం తాను ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకోవడం కోసం ఆర్టీసీలో తిరిగి కార్మిక సంఘాలను పునరుద్ధరణ చేయాలని, వాళ్లకు ఎన్నికలు నిర్వహించాలని, అదేవిధంగా వీళ్ళ పని భారాన్ని తగ్గించాలని, దీంతో పాటు ఏదైతే మహిళలకు ఉచిత బస్సు పెట్టిన దగ్గర నుంచి మొదలుకొని ఇప్పటి వరకు చూసినట్లయితే ప్రజల అవసరాలకు అనుకూలంగా బస్సుల సంఖ్య తగ్గిపోవడంతో ఈరోజు పని భారం మోపుతున్నాం అన్నటువంటి పద్ధతులలో ఈ యాజమాన్యం ఉంది. కాబట్టి వెంటనే ఈ ప్రజల అవసరాలకు అనుకూలంగా బస్సుల సంఖ్యను కూడా పెంచాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో సిఐటి ఆధ్వర్యంలో అందరినీ కలుపుకొని వీళ్ళ కోసం అనేక ఆందోళన కార్యక్రమాలు కూడా చేస్తామని చెప్పేసి ఈరోజు ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాం.